guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో మీకు టైటిల్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హెయిర్ కోసం అనమాట 5 minutesలో స్ట్రైట్నర్ యూస్ చేసి ఈ కర్ల్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇది ఎంత ఈజీగా అర్థమవుతుంది. అండ్ స్ట్రైట్నర్ వల్ల జనరలీ స్ట్రైట్నింగ్ చేస్తే వచ్చే డ్యామేజ్ కన్నా కర్లింగ్ చేస్తే అయ్యే డ్యామేజ్ ఎంతో తక్కువ అనమాట. ఎందుకంటే స్ట్రైట్నింగ్ చేసినప్పుడు మీరు ఒకటే స్ట్రాండ్ పైన ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది స్ట్రైట్ అవ్వాలి కాబట్టి. అదే కర్ల్స్ చేసేటప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. జస్ట్ సింగిల్ స్ట్రోక్లోనే మీకు కర్ల్స్ వస్తాయన్నమాట. అండ్ జనరలీ టోటల్గా కర్ల్స్ ఉన్న హెయిర్ కన్నా పైన నుంచి స్ట్రైట్గా ఇలా కింద మాత్రం క్యూట్గా కర్ల్స్ ఉన్న హెయిర్ అందరికీ చాలా బాగుంటుంది అండ్ అందరికీ చాలా నచ్చుతుంది కూడా. ఈ ఈజీ హెయిర్ని 5 minutesలో ఎలా క్రియేట్ చేయాలో చూడాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫ్యాక్ట్ కాదు కానీ మీకు వచ్చిన విషయం చెప్పాలి. ఇప్పుడు మంచి సమ్మర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి పక్షులు చాలా దాహంతో ఆకలితో కష్టపడుతూ ఉంటాయి అన్నమాట ఫుడ్ కోసం. సో మీ ఇంటి బయట బాల్కనీలో ఒక చిన్న బాటిల్లో కాదు, సారీ, పక్షుల బాటిల్లో వాటర్ తాగలేవు, ఆమెన్ ఇడియట్ యాజ్ ఆల్వేస్. ఒక చిన్న కప్లో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ పెట్టండి. అండ్ మీ ఇంటి దగ్గర పిజన్స్ ఉన్నట్టయితే వాటి కోసం కొంచెం బియ్యం కూడా చల్లండి, అవి తింటాయి. అండ్ మా ఇంటి దగ్గర అయితే పిజన్స్ ఉన్నాయి. నేను అవి నీళ్ళు తాగుతాయో లేదా అని నాకు డౌట్ ఉండేది, బట్ నిన్న చూసాను. వాటర్ కప్ కోసం నేను జనరలీ అక్కడ పెట్టే కప్ అక్కడ కనిపించలేదని ఆ పిజన్ వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చిందనమాట. జనరలీ అవి మనుషుల దగ్గరికి రావు. అండ్ దీన్ని బట్టి మీకు అర్థం అయి ఉంటుంది అవి ఎంత దాహంగా ఉంటాయో. ఆ కప్లో నేను నీళ్ళు తీసుకెళ్ళి పెట్టిన వెంటనే మనుషులు ఉన్నారని భయపడకుండా అది తాగింది. సో ప్లీజ్, పక్షులకి ఎక్కడైనా మీరు నీళ్లు పెట్టగలిగితే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ఈ వేళలో మనం ఇలా సఫర్ అవుతున్నాం, అవి ఎలా సఫర్ అవుతుంటాయి ఆలోచించండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియోలోకి వెళ్దాం. ఇదన్నమాట నా ఒరిజినల్ హెయిర్. ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి ఆ తర్వాత ఎయిర్ డ్రై చేసిన హెయిర్. దీన్ని నేను ఇలా హాఫ్ అప్డూ చేసి పైన ఒక బన్ లాగా వేసి దాన్ని ఒక ప్లక్కతో ట్యాగ్ చేస్తానన్నమాట. అది మనం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. అండ్ మీరు ఎప్పుడు కర్లింగ్ చేసినా స్ట్రైట్నింగ్ చేసినా ఫ్రెష్గా హెయిర్ వాష్ చేసిన హెయిర్తో స్టార్ట్ చేయండి. ఒక 2-3 days అలాగే ఉంచుకోవచ్చు. కాబట్టి హాఫ్ అప్డూ అయిపోయిన తర్వాత ఇలా మిగిలిన హెయిర్ని తీసుకొని వాల్యూమ్లెస్గా ఉన్న నా హెయిర్ వాల్యూమ్లెస్గా అయిపోయిందని బాధపడుతూ ఒక చిన్న స్ట్రాండ్ని ముందుకు తీసుకొని కోమ్ చేసి ఇలా స్ట్రైట్నర్ తీసుకొని దాన్ని ఎండ్కి వచ్చిన తర్వాత హెయిర్ ఒకసారి ట్విస్ట్ చేసి ఆ తర్వాత ఇలా వదిలేయాలి. సినిమాలో యాక్సిడెంట్స్ ఇలాగ అయిపోయిందని నాకు అర్థమైంది. మళ్ళీ చూడండి, ఫస్ట్ ఇలా హెయిర్ని ట్విస్ట్ చేయండి, ఆ తర్వాత ఇలా స్ట్రైట్నర్ని కాస్త ట్విస్ట్ చేయండి, దాన్ని అలాగే స్లోగా కింద తీసుకొచ్చి వదిలేయండి. అంతే, మీ హెయిర్లో కర్ల్ వచ్చేసింది. ఇంత సింపుల్గా అయిపోతుంది. మీ హెయిర్ వాల్యూమ్స్గా ఉంటే ఇంకొక 10 minutes పట్టచ్చు, లేదా ఇలా 5 minutesలో సరిపోతుంది. ఇంకో స్ట్రాండ్ తీసుకొని దాన్ని కూడా ఇలాగే స్ట్రైట్ హెయిర్ ట్విస్ట్, తర్వాత స్ట్రైట్నర్ ట్విస్ట్ చేసి అంతే. చూసారు కదా, హాఫ్ సైడ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఈ సైడ్ కూడా ఇలాగే హెయిర్ తీసుకొని అలాగే ఫస్ట్ హెయిర్ని ట్విస్ట్ చేసి ఆ తర్వాత స్ట్రైట్నర్ని ట్విస్ట్ చేసి అలా స్లోగా కిందకి తీసుకెళ్ళి డ్రాప్ చేసేయాలన్నమాట. ఒకవేళ ఇలా ఏదైనా అయిందంటే బాధపడకండి, ఇలా రోల్ చేస్తుందని అదే నార్మల్గా కర్ల్ అయిపోతుంది, ఇలా వస్తుంది. సో కింద హెయిర్ మొత్తం కర్ల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. దాన్ని ఒక క్లిప్తో సెక్యూర్ చేసి ఆ తర్వాత పైన ఉన్న హెయిర్ని తీసి మిడిల్ పార్టీషన్ చేసి ఇలా ముందుకు వేసుకుంటాను అనమాట. అలా ముందుకు వేసుకున్నప్పుడు నేను ఇలా భూతంలో ఉంటాను, అయినా పర్లేదు, హెయిర్ కర్ల్ అయిపోయినాక బాగానే ఉంటాను. ఇలా బ్యాక్ సైడ్ నుంచి హెయిర్ స్ట్రాండ్స్ని తీసుకొని వాటిని కర్ల్ చేయండి. బ్యాక్ నుంచి ఎందుకంటే మీరు కర్ల్ చేసిన తర్వాత హెయిర్ని అలా బ్యాక్ సైడ్ వదిలేయచ్చు, దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి చేస్తూ కూర్చుంటాం. అండ్ మిడిల్ పార్టీషన్ ఎందుకు తీసుకోవాలని చెప్పానంటే, మీరు మిడిల్ పార్ట్ చేశారంటే ఆ తర్వాత మీరు సైడ్ నుంచి సైడ్ పార్ట్ తీసుకున్నప్పుడు హెయిర్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో నా హాఫ్ సైడ్ అయితే హెయిర్ కర్ల్ అయిపోయింది అండ్ ఆ హాఫ్ సైడ్ ఇలా ఉందన్నమాట.
చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా కాలేజ్లో ఫేర్వెల్ లాంటిది ఏదైనా అటెండ్ అవ్వాలన్నా సూపర్ ఈజీ హెయిర్ స్టైల్ ఇది. అండ్ ఎస్, ఇక్కడితో మన హెయిర్ కర్లింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. దీనికి కొంచెం ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి, అంటే ఆ కర్ల్ చేసిన హెయిర్ని అలాగే ఉండడానికి. ఇప్పుడు నేను ఒక హెయిర్ స్ప్రే తీసుకుని, నా హెయిర్ పెన్ కాదు దువ్వెన పెన్ స్ప్రే చేసి దాంతో నా హెయిర్ కోమ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కర్ల్స్ కాస్త లూజ్ అయి ఉంటాయి, అయినా పర్లేదు, ఏం టెన్షన్ పడకండి. హెయిర్ మొత్తం కోమ్ చేసిన తర్వాత కింద నుంచి ఇలా కాస్త ప్రెస్ చేస్తూ ఉండండి, నేను వీడియోలో చూపించినట్టు. మీ హెయిర్లో కర్ల్స్ మళ్ళీ అలాగే ఉంటాయి, కాసేపు తర్వాత ఇంకా క్యూట్గా కనిపిస్తాయి. అండ్ నేను ఇప్పుడు సైడ్ పార్ట్ తీస్తున్నాను. మీరు జనరల్లీ ఏ సైడ్ పార్ట్ తీస్తారో అలా తీసుకోండి. అలా పార్ట్ చేసి ఇలా వదిలితే ఇలా క్యూట్గా కనిపిస్తారనమాట. అదన్నమాట హెయిర్ స్టైల్. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో లైటింగ్లో కనుక డిఫరెన్సెస్ ఉన్నట్టయితే ఐఎమ్ సో సారీ. నేను ఫిల్మ్ చేసినప్పటికీ ఈవినింగ్ అయిపోయింది, సో ఈ లైటింగ్లో డిఫరెన్సెస్ని నేను కవర్ చేయలేకపోయాను. అండ్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ కర్లింగ్ చేసినప్పుడు అక్కడ కూర్చున్నాను అనమాట, ప్లగ్ పాయింట్ కోసం. అండ్ వీడియో ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్ కోసం ఇక్కడ కూర్చున్నాను అనమాట, లైటింగ్ కోసం. సో అదనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను హెయిర్ కర్ల్ చేయడానికి ముందు హీట్ ప్రొటెక్ట్ నెట్ వాడడం మర్చిపోయాను అనమాట. మీరు ఇలాంటి పనులు చేయకండి, హీట్ ప్రొటెక్టెంట్ని ఖచ్చితంగా వాడండి, లేకపోతే ఇలాంటి ప్రాసెస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీ హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. హీట్ ప్రొటెక్టెంట్ కాకపోతే అట్లీస్ట్ అలోవెరా జెల్ కానీ కనీసం ప్యాంటీన్ ఆయిల్ రిప్లేస్మెంట్ అయినా హెయిర్ పైన యూస్ చేసి ఆ తర్వాత ఎప్పుడు హీటింగ్ టూల్స్ని వాడండి, లేకపోతే మీ హెయిర్ బర్న్ అయిపోతుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు స్ట్రైట్నింగ్ కన్నా కర్లింగ్ సేఫ్. మీకు కూడా అది అర్థమైపోయి ఉంటుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.